నుంచి కూటమి అభ్యర్థిగా రవీంద్రనాథ్ రెడ్డి మారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం రవీంద్రనాథ్ రెడ్డి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం రవీంద్రనాథ్ రెడ్డి మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 1,67,67,293 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు సుమారుగా 823 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం రవీంద్రనాథ్ రెడ్డి మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 80,86,000 ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం జగన్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క అప్పులు సుమారుగా 10.3 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం రవీంద్రనాథ్ రెడ్డిపై 13 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం వైఎస్ జగన్ పై 29 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో వైఎస్ జగన్ యొక్క ఆస్తులు 50.63% పెరిగినట్లు పేర్కొన్నారు. మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి 2011 పులివెందుల నుంచి శాసనసభ్యులుగా పోటీ చేసి ఓడిపోయారు. 2017 శాసన మండలి ఎన్నికల్లో కడప నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ఆర్ కుటుంబానికి మొదటి నుంచి గట్టిపట్టు ఉన్న కడప నుంచి తొలిసారి టీడీపీ తరపున ఇతను విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా అతనికి ప్రత్యేక గుర్తింపు లభించింది. అయితే 3 రాజధానుల బిల్లును నిరసిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆయన పోటీ చేస్తున్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చారు వైఎస్ జగన్. 2009 ఎన్నికల్లో కడప పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి 2010లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ 63 స్థానాలు గెలుచుకుని ప్రతిపక్ష నాయకుడు హోదాల్లో జగన్ పనిచేశారు. 2019 ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకు గాను 151 స్థానాలు కైవసం చేసుకుని సంచలనం సృష్టించారు. తాజాగా మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.